సో అసలు మెడిటేషన్ చేయాలంటే కూడా మాకు ఎంతో కొంత టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. మాకు ఎట్లుంటుందంటే చాలా చంచలంగా ఉంటుంది మనసు అనేది. అంటే ఈ పని చేసేయాలి, ఆ పని చేసేయాలి. అందులో ఈ 5 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది మాకు. ఈవెన్ చదువుకునేటప్పుడు కూడా ఒకప్పుడు మన కాన్సన్ట్రేషన్ స్పాన్ అనేది స్కూల్స్లో, కాలేజ్లో 1 అవర్ లేకపోతే 2 అవర్స్ ఉండేది. ఈ మధ్య కాలంలో 20 నిమిషాల వీడియోలో కూడా మనం 5-6 సార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ కొడుతున్నాము, ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ స్కిప్ కొడుతున్నాం. సో ఇలాంటి టైంలో అసలు కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎలా, ఏం చేస్తే కాన్సన్ట్రేషన్ వస్తుంది? అసలు సగం మందికి కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో కూడా వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్సే ఉండదు. కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ ఉంది, నాకు ఇది తెలుసు అనే దాన్ని ఏమంటారు? ఇట్స్ అ ఫీలింగ్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ ఫీలింగ్. నాకు తెలియదు అనేది కూడా ఒక ఫీలింగ్. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అనేది ఒక ఫీలింగ్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మెమరీ అండ్ ఇమాజినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీద కూడా జనాలకి యూ షుడ్ స్టడీ దిస్ యాజ్ అ సైంటిస్ట్ అండ్ సబ్జెక్ట్స్. సైంటిస్ట్కి 24 hours స్కై బ్లూగా లేదు, అది అలా కనిపిస్తుంది అనే కాన్షియస్నెస్ ఉంటుంది. బట్ స్టిల్ హీ విల్ లివ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్. ఇదే విధంగా ఒక స్పిరిచువల్ సీకర్ కూడా ఒక సైంటిస్టే. మన సాధకులు అందరూ కూడా ఈ బాడీలో ఉన్న ఇల్యూజన్, ఎన్ని రకాల మాయల్ని వాళ్ళు అవగాహనలో బతుకుతూ ఉంటారు అన్నమాట. ఫర్ దెమ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఇట్లా కూర్చుంటే ఒక చోట లేవకుండా ఫోకస్ వెళ్ళిపోతుంది. మీ మైండ్ నట్స్ అండ్ బోల్ట్స్ ఈ ఫంక్షనాలిటీనే తెలియకుండా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని బుక్ పట్టుకుంటావు. ఈరోజు ధనుష్ సినిమా రిలీజ్ అయింది, ఎందుకు వెళ్తాము, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, ఇదే ఉంటుంది మైండ్లో ప్లే. 90% స్టూడెంట్స్ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ సంథింగ్ నోన్ యాజ్ కాన్సన్ట్రేషన్ అనేది తెలియదు. మనం ఫాలో అయ్యే ఈ రోల్ మోడల్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పే స్పీచెస్ అండ్ వాళ్ళు చెప్పే సైకియాట్రిక్ అడ్వైజెస్ వింటే ఇంకా కాన్సన్ట్రేషన్కి దూరం అవుతారు. మైండ్ అనేది ఎక్కడో చదివితే నేర్చు, నీ లోపలే ఉంటుంది. దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ది లెజెండ్స్, ద ఫాదర్ ఆఫ్ యోగా పతంజలి రాశారు. ఇప్పుడు మనకి సో మెనీ ప్రోగ్రామ్స్ ద్వారా సద్గురు అండ్ సో మెనీ గురూస్ అవైలబుల్గా ఉన్నారు. జస్ట్ అది ట్రై చేస్తే ఆ ప్రోగ్రాంలో ఏముందో తెలిస్తే, నిజంగా చెప్పాలంటే ఇన్నర్ ఇంజనీరింగ్ తర్వాతే ఐ బికేమ్ వాట్ ఐఎమ్ రైట్ నౌ. కాన్సన్ట్రేషన్ ఇవన్నీ చాలా పెరిగాయి. జనాలకు సింపుల్గా కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి చెప్పాలంటే, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ 3 ఫేజెస్ని పట్టుకున్నాను. ధారణ, ధ్యాన, సమాధి. ధ్యాన దీన్ని ఏమంటారంటే, ఇది ఒక రాంగ్ ట్రాన్స్లేషన్ కాన్సన్ట్రేషన్కి, కాకపోతే ధారణ అనాలి. కాన్సన్ట్రేషన్ యాజ్ సచ్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్, మెడిటేషన్ యాజ్ సచ్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్. ఈ ధ్యాన ధారణ అనేలాగా అర్థం చేసుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, చిన్నప్పుడు ఇదంతా మనం చేస్తుంటాం, ఒక డాట్ మీద ఫోకస్ చేస్తూ అది తప్ప మిగతాదంతా ఎరేజ్ అయిపోతుంది మనకి. చిన్నప్పుడు ఇది బాగుండేది. ఇప్పుడు మనకి హానెస్టీ ఇవన్నీ పోయి మైండ్లో పొల్యూషన్ ఎంటర్ అయిన తర్వాత అలా ఫోకస్ చేయడం కష్టమైపోయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది ఈ మొబైల్ స్వైప్స్. అది చాలా డ్యామేజ్ చేసింది ఇంటెలిజెన్స్ని. సో ఈ ధారణ అనేది నువ్వు చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ధారణ అనమాట. తర్వాత నువ్వు ధ్యానంలోకి పడతావు. మెడిటేషన్ అనేది మనం చెయ్యలేము అని ఇది అర్థం చేసుకోవాలి. యూ కెన్ ఫాల్ ఇన్ టు మెడిటేషన్. నువ్వు కండిషన్ సెట్ చేసుకుంటే యూ విల్ బికమ్ మెడిటేటివ్. ఏ కండిషన్ సెట్ చేసుకోవాలి? ఫుడ్ దగ్గర నుంచే వస్తుంది అది, యమా నియమ అక్కడి నుంచే వస్తుంది. యమా నియమ సెట్ చేసుకుంటే నీ బాడీ ఆ లైట్నెస్ ఫీల్ అయినప్పుడు చాలా గ్రాస్గా ఉంటే మెడిటేషన్ చేయలేమన్నా. యూ షుడ్ ఫీల్ లైటర్. అదే నీ ఫుడ్ కంట్రోల్ ఉండాలి, తర్వాత నీ ఆసనం ఉండాలి, తర్వాత ప్రాణాయామం ప్రత్యాహారం. లెట్స్ కీప్ ఇట్. ఆల్రెడీ చెప్తుంటే ఇదేదో మనకి సాధ్యం కానిది, కాంప్లికేటెడ్ అనుకుంటారు. జస్ట్ అబౌట్ ఎనీబడి కెన్ డూ ఇట్. ఈ 2 కంట్రోల్ ఉండాలి. ఇప్పుడున్న ప్రపంచం ఏం చేస్తుందంటే, నీ ఇంటెలిజెన్స్ని హైజాక్ చేసి నువ్వెంత డంబ్గా ఉంటే అంత సొసైటీకి బిజినెస్ అవుతుంది. అలా ఉన్న అందుకనే సగం మంది పారిపోతున్నారు. మనం క్రియేట్ చేసుకునే ఎన్వైరన్మెంట్ కూడా సొసైటీ దానికి కోఆపరేట్ చేయాలి. అది ఇంపాసిబుల్ కాబట్టి మెడిటేషన్ చేసే వీళ్ళందరినీ ఎక్కిరించి వీళ్ళని ట్రాల్ చేస్తే ఈజీ కదా. అందుకని చాలామంది ఈ పాత్రలో వెళ్తున్నారు.